నమస్తే అన్న. నమస్తే అన్న. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? నేనైతే జగనే అవుతారు అనుకుంటున్నాను. ఎందుకు జగన్ గారు? మాకు అన్నీ చేశారు, డెవలప్మెంట్ అన్నీ చేశారు కాబట్టి జగన్ గారే రావాలని కోరుకుంటున్నాను. అంటే 5 ఇయర్స్ చూసారు కదా, ఈ 5 ఇయర్స్లో మీకు జగన్ గారి పాలనలో బాగా నచ్చింది ఏంటి? విద్య గురించి బాగా డెవలప్ చేసి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానీ ట్యాబులు తెప్పియడం అలాంటివన్నీ చేశారు కాబట్టి మాకు నచ్చింది. అందుకే మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అంటే స్కూల్స్ డెవలప్ అయినాయా అండ్ ముందుకి ఇప్పుడు కంపేర్ చేస్తే ఏం డిఫరెన్స్ ఉంది? నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ మాడిఫై చేయడం అట్లా అన్నీ చేశారు. తర్వాత విద్య కూడా చాలా బాగా చేశారు. అన్నీ ట్యాబ్స్ ఇచ్చారు కదా, అది ఎలా ఉంది? యాప్స్ ఇచ్చారు, డిజిటల్ టీవీస్ పెట్టారు, అన్నీ ఉన్నాయి. టీవీస్లో చెప్పాలి ఇప్పుడు అంతా ఆన్లైన్ బాగా చెప్తున్నారు. దాని ద్వారా మేము మళ్ళీ ఆయనే కావాలి అని కోరుకుంటున్నాం. ఇంకొకటి నవరత్నాలు పథకాలు ఇస్తున్నారు కదా, అవి అందరికి అందుతున్నాయి? అందుతూ ఉంటాయన్న, చాలామందికి అందుతూ ఉన్నాయి, నాకు కూడా అందాయి. అది అంటే చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, అందట్లేదు, కొంతవరకు మాత్రమే వస్తుంది. అందరికీ అందుతాయన్న. ఎవరో అందని వాళ్ళు ఎవరంటే వాళ్ళకి పొలం ఎక్కువ ఉండడం, అలా ఉన్న వాళ్ళకు అందదు అంతే. మిగతా వాళ్ళకి అందరికీ అందుతున్నాయి. ఇంకొకటి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు పెంచారు కదా, ఎలా ఉంది? పర్లేదన్న, బాగానే ఉంటుంది. అది కూడా హాస్పిటల్స్ ఎలా డెవలప్ అయినాయి నాడు నేడు? అయ్యాయి, డెవలప్ అయ్యాయి, అన్నీ అయ్యాయి. జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయాలు కానీ కొత్తగా తీసుకొచ్చారు. సో వాటి ద్వారా జనాలకు ఏ విధంగా యూజ్ ఉంది? వాటి ద్వారా యూజ్ అంటే ఇప్పుడు నీకు ఏదన్నా కావాలంటే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్, విఆర్ఓ అట్లా పోకుండా నీకు వాలంటీరే వచ్చి చేస్తున్నాడు కదా. నీకు ఏదన్నా కావాలన్నా కూడా సచివాలయంలో అప్లై చేసుకోవడం కానీ అట్లా ఉన్నాయి. ఇంకొకటి రేషన్ బియ్యం ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ ఇవేలా? ఇంటికే వచ్చి ఇస్తున్నాయి కదన్నా. ఇప్పుడు ఒక వ్యాన్ ఉంది, వ్యాన్ వచ్చేసి ఇస్తూ ఉంటుంది నీకు. అట్లా నీకు అది కూడా మేలే కదా. నువ్వు వేరే ఊరికో లేదంటే ఎక్కడో మూలన ఉండి తెచ్చుకోవడం దగ్గర కంటే నీకు ఇంటి దగ్గరికే వచ్చిస్తుంది కదా. ఇది కూడా బాగానే ఉంది. మాకు షర్మిల గారు ఉన్నారు కదా, వాళ్ళ చెల్లి, సో ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, జగన్ గారికి విమర్శలు చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? మేము అవన్నీ పట్టించుకోరు కదన్నా, ఆయనే చెప్పాడు కదా. అవన్నీ ఎవరిది వాళ్ళకే ఉంటుంది అంతే. నెగిటివిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా జగన్ గారిపై? జగన్ గారికి ఒక్కరికే ఎందుకు వస్తుంది అన్న? వస్తే అందరికి వస్తుంది. జగన్ గారికి ఒక్కరికే ఎందుకు వస్తుంది? వాళ్ళ చెల్లె సొంతంగా తిడుతుంది, ఇంట్లో వాళ్ళని చూసుకోలేదు. ఇంట్లో వాళ్ళని చూసుకోకుండానే ఆయన ఇవన్నీ చేశారంటారా? మీరే చెప్పండి. ఇంట్లో వాళ్ళని చూసుకోకుండా ఇంతమందిని చూడటం. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు కలిసి వస్తున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? చూడాలి అది కూడా. మేమైతే జగన్ గారు సింగిల్గానే వస్తాడు. ఎప్పుడు పోయినసారి కూడా ఆయనే వచ్చాడు. అట్లే ఉంటుందని మేము కూడా ఈసారి అట్లే ఉంటుంది. ఇప్పుడు ముక్కలో నెక్స్ట్ సీఎం జగన్ గారే. ఓకే, థ్యాంక్ యూ.